ప్రపంచంలో ది బెస్ట్ బిర్యానీ తినాలంటే ఎక్కడికి రావాలి? పక్కాగా హైదరాబాద్కి రావాల్సిందే. ఇక్కడ దొరికే అన్ని వెరైటీ ఆఫ్ బిర్యానీస్ ప్రపంచంలో ఎక్కడా దొరకవు. హైదరాబాద్కి కొత్తగా ఎవరైనా వచ్చారంటే పక్కాగా బిర్యానీ తిని వెళ్తారు. దీన్ని చాలా మంది ఛాన్స్గా తీసుకుని అడల్టరేషన్ స్టార్ట్ చేశారు. ఒకసారి వీడియో చూడండి. చూసారుగా, ఆల్రెడీ వాడిన ఆయిల్ని ఆనియన్స్ని ఫ్రై చేయడానికి యూజ్ చేస్తున్నారు. అది కూడా ఒకసారి కాదు, 2 సార్లు కాదు, మినిమం 4-5 సార్లు వాడిన ఆయిల్. అందులో ఆనియన్స్ని ఫ్రై చేస్తున్నారు మహానుభావులు. 480 kgs ఆఫ్ యూజ్డ్ ఆయిల్లో 70 kgs ఆఫ్ ఆనియన్ని ఫ్రై చేస్తున్నారు. ఈ ఆనియన్స్ని తింటే ఇంకంతే సచ్చినట్టే జనాలు. ఎంత దారుణంగా ఉంది చూడండి ఆ ప్లేస్. అలాంటి ప్లేస్లో తిండికి సంబంధించిన వస్తువులు పెట్టడమే తప్పు, వీళ్ళు ఆ తిండికి సంబంధించిన వస్తువులు తయారు చేస్తున్నారు. కైట్లాపూర్లోని నసీబ్ బరిస్తాలోది ఈ పరిస్థితి. ఎస్ఓటి పోలీసులు ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో ఫుడ్ సేఫ్టీ ఆఫీషియల్స్ ఈ ప్లేస్ని సీజ్ చేశారు. మనం రోడ్ల మీద చూస్తుంటాం కదా, 100కు 120కి బిర్యానీ అని. ఇలాగే చేస్తారు మరి. అరే 100 రూపాయల కేజీ చికెనే రాదు, చికెన్ బిర్యానీ వస్తుందని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారు మీరు? ఆ మాత్రం ఆలోచించరా? అంత తక్కువకు బిర్యానీ వస్తుందంటేనే డౌట్ రావాలి. లేదు, డౌట్ రాకపోగా మళ్ళీ ఎగేసుకుని వెళ్ళి ఆ బిర్యానీ తిని ఉండే ఆరోగ్యాన్ని నాశనం చేసుకుంటారు. అసలు మనకెందుకు ఈ బయట ఫుడ్ పంచాయతీ? బయట ఫుడ్ని చూస్తేనే భయంగా ఉంది. ఏది జెన్యూనో ఏది ఫేకో అర్థం కాని పరిస్థితి ఉంది బయట. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, బయట మ్యాక్సిమం పరిస్థితి ఇలానే ఉంది. సో మన ఇళ్లలో కూర్చొని ప్రశాంతంగా మనమే వంట చేసుకొని ఆ తిండి తింటే అంతకంటే ప్రశాంతమైన జీవితం లేదు.